ఈ బోధకులు వారికి అనుగుణంగా ధర్మాన్ని మార్చేసుకున్నారు. ఇవన్నీ మతాలు. అంటే మతము అంటే ఏంటిది? ఒక మనిషి యొక్క మతి నుండి జనించినటువంటి అభిప్రాయము, తన ఆలోచన. ఉదాహరణ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఇక్కడ ఇది ధర్మశాస్త్రాలు, దీంట్లో ధర్మం ఉంది. దాన్ని బోధించుకుంటూ వచ్చింది ఏమిటి? ద్వైత సిద్ధాంతం కూడా వచ్చింది, అద్వైత సిద్ధాంతం కూడా వచ్చింది, విశిష్టాద్వైత సిద్ధాంతం కూడా వచ్చింది. అవునా లేదా? ఇంకా చెప్పాలంటే శైవులు వచ్చారు, వైష్ణవులు వచ్చారు, ఈ విధంగా చాలా వర్గాలు వచ్చాయి. ఇవన్నీ కూడా మతాలు అని చెప్పొచ్చు, అభిప్రాయాలు. ధర్మం ఎక్కడుంది? గ్రంథాల్లో ఉంది. ఈ మతాలు ఏంటిది? ఒకరంటే ఒకరికి పడదు. ఇది తప్పని వారంటారు, అది తప్పని వీరంటారు. కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇంకా బైబిల్ గురించి చూసుకున్నట్లయితే బైబిల్ ధర్మశాస్త్రం, బైబిల్లో ధర్మం ఉంది. ఈ బైబిల్లో ధర్మం ఉంది. ఈ బైబిల్ని బోధించుకుంటూ బోధకులు ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రొటెస్టెంట్స్ అని కొంతమంది, క్యాథలిక్స్ అని కొంతమంది, లేకపోతే బాప్టిస్ట్ అని కొంతమంది, ఈ విధంగా ఇంకా చాలా గ్రూప్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఏంటి? మతాలు, అభిప్రాయాలు. ఒకరంటే ఒకరికి పడదు. అందరు దీన్ని పట్టుకునే ఉంటారు. అందరి చేతిలో బైబిలే ఉంటుంది, కానీ డివైడ్ అయి ఉంటారు. ధర్మం ఒకటే ఉంటుంది. అలాగే మనం ఖురాన్ని చూసుకున్నట్లయితే ఖురాన్ ప్రకారంగా కూడా ఖురాన్లో ధర్మం ఉంది, ధర్మశాస్త్రం ఇది. ఈ ఖురాన్ని బోధించే వారిలో చూసుకున్నట్లయితే షియాలు ఉన్నారు, సున్నీలు ఉన్నారు. సున్నీలు కూడా చాలా రకాల వర్గాలు వచ్చేసాయి. హనఫీ అని, సలఫీ అని, హంబలి, షాఫీ అని రకరకాల వర్గాలు వచ్చేసాయి. ఇక్కడ జమాతులు కూడా వచ్చేసాయి. అయితే ఇక్కడ ఒక జమాత్ అంటే ఇంకో జమాత్కి పడదు.